జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానులైనటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, ఈరోజు ఉన్నటువంటి ఈ లోకేష్ అహంకారానికి, ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు. ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు, ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేదే వీళ్ళ లక్ష్యం. దానికోసం వీళ్ళు అక్రమైనటువంటి మార్గాలతో, ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి కానీ అక్రమ మార్గాలతో దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండరు. పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, ఒకసారి చూడండి, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి IIIT చూడండి, మండలంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి, ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు చూడండి, ఈ ఊర్లకు ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చూడండి, మన పొలాలకు వస్తున్నటువంటి నీటి సౌకర్యం గురించి చూడండి. అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతంగా దిద్దినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. మరి కేవలం స్వార్థంతో కొంతమంది చేసేటువంటి ఈ యొక్క బురద జల్లే కార్యక్రమం, ప్రజల పట్ల విశ్వాసం లేదు, ప్రజలకు సేవ చేసేటువంటి భావన వీళ్ళకి ఎక్కువసానా లేదు. ఒకవేళ వీళ్ళకి ఇటువంటి భావన ఉంటే నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, గడిచిన 14 నెలల నుంచి మీ అధికారం ఉంది. మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందుల ప్రజల కోసం మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడటువంటి మెడికల్ కాలేజీకు MCA మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 50 సీట్లు ఇక్కడ కేటాయిస్తే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, MCA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 50 సీట్లు కేటాయించి కాలేజ్ ప్రారంభం చేయమంటే, గవర్నమెంట్ కాలేజు, మేము ఈ కాలేజీ మొదలు పెట్టలేమని చెప్పి ప్రభుత్వం రాసిచ్చింది. ఈ ప్రభుత్వానికి పులివెందుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రభుత్వ పెద్దలు ఆ రకంగా ఉంటే, స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకులు ఈరోజు జబ్బలు తిరుక్కొని పులివెందుల్లో తిరుగుతాండరు నిస్సిగ్గుగా. వాళ్ళని అడుగుతున్నా నేను, ఈ యొక్క కాలేజు ప్రభుత్వం కాలేజ్ శాంక్షన్ చేసేటువంటి కాలేజీని వద్దని చెప్పించి రాసినటువంటి వాళ్ళు మీరందరూ ఈ ప్రాంతానికి కోసం ఏం చేశారు? మీరు ఈ కాలేజు అన్యాయంగా మూసేస్తున్నారు, ఈ మా ప్రాంతానికి ఇది, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని శాంక్షన్ చేయాలి సార్, దీన్ని నడపాలని చెప్పి మీరు కోరాల్సింది పోయి ఒక్కడ ఒక మాట మాట్లాడండి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ జిల్లా నాయకులందరినీ అడుగుతున్నా నేను, పులివెందుల మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ యొక్క సీట్లు వద్దు అని చెప్పేసి ఈ కాలేజీని నడపకుండా ఆపినప్పుడు మీ ప్రతిస్పందన ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ గడిచిన 14 నెలల నుంచి ఎక్కడన్నా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేశారా? ఎక్కడైనా ఒక క్యూబిక్ మీటర్ మట్టి తీసి పక్కన వేశారా? ఇక్కడ పనులు చేసేటువంటి కాంట్రాక్టులకు ఎక్కడైనా పేమెంట్లు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా. గాలేరు నగరి సుజల స్రవంతి GNSS నుంచి HNSS లింకు, అది రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం వరకు నీళ్లు పోవాలా. దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అంతా పారుతుంది. కానీ ఆ స్కీము ఈ 14-15 నెలల నుంచి ఒక తట్టడు మట్టి తీసి పక్కనేలే. దాని గురించి ఏమైనా పోరాడినారా? ఈ స్థానిక నాయకులు నేను అడుగుతున్నా. ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నాయకులను, వీళ్ళకు మద్దతుగా వచ్చేటువంటి నాయకులు నేను అడుగుతున్నా, దీని గురించి మీరు ఎక్కడైనా ప్రస్తావన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. పులివెందుల నియోజకవర్గంలో గండి ఆలయం ఉంది, కావాలని చెప్పి నత్తనడక నడిపిస్తున్నారు. ఈ టైంకంతా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు, గండివారాలంటే శ్రావణ మాసం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకంతా ఆ టెంపుల్ ఎప్పుడో పూర్తి కావాల్సింది, కావాలని చెప్పి లేట్ చేస్తాను. దేనికి? మీకు సంబంధించినటువంటి వ్యక్తి చైర్మన్ అయినంత వరకు దాన్ని ఓపెన్ చేయకూడదని చెప్పి. వేంపల్లిలో మా రోడ్లన్నీ తవ్వి పెట్టినారు. ఈరోజు వేంపల్లి టౌన్లో పోయి చూడుకోండి. ఆ రోజు ప్రారంభమైనటువంటి పనులు, సైడ్ కాలువలు అయిపోయినాయి, డ్రైనేజెస్ అంతా అయిపోయినాయి. పనులు చేయాలంటే ఇంతవరకు ఒక క్యూబిక్ మీటర్నా కాంక్రీట్ వేశారా?
దీంట్ల మీద మీరు పోరాటం చేయకుండా, దీంట్ల మీద మీరు స్పందించకుండా నాకు అర్థమే కావడం లేదు. అసలు ఏ ధైర్యంతో వచ్చి మీరు పులివెందుల ప్రజలను ఓట్లు అడుగుతున్నారు? మీరు ఏం మీరు చేశారని చెప్పి పులివెందుల ప్రజలు మీరు ఓట్లు అడుగుతున్నారు? ఇప్పుడు ఏమి చూసి మీకు ఓట్లు వేయాలా? ఏ అర్హత ఉందని మీకు ఓట్లు వేయాలి? ఒకసారి ఆలోచించి. దానికి తోడు మళ్ళా ఈరోజు అరాచకాలు. ఒక్కడిని కూడా మనశ్శాంతిగా లేకుండా కూర్చొని మేము ఎట్లయినా గెలుస్తాం, దిగ్గింగ్ చేసి గెలుస్తాం, పత్రికా వాహనాలు కాలిపోతే మాకు సంబంధం లేదు, వాళ్ళే మా మీద దాడి చేసి మళ్ళీ మా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ప్రతి ఒక్కటి మీ ఆజ్ఞానుసారం జరుగుతుంది. గతంలో మీరు ఇటువంటి వ్యవహారాలు చేయలేదని చెప్పి నాకు తెలుసు. కానీ ఈరోజు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక సునకానందం కోసం ఎవరినో తృప్తిపరిచేదానికి కొంతమంది వ్యక్తులు ఇటువంటి పనికిరాని పనులు చేసేటప్పుడు ఒక పెద్ద మనిషిగా కూర్చొని అవి జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతలో నువ్వు ఉండి, ఒక ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధనుడు చేసేటువంటి అక్రమాలన్నీ భరించావో నువ్వు కూడా అట్లా చేయడం వల్ల చివరి దశలో, నీ రాజకీయ చివరి దశలో నువ్వు చెడ్డ పేరు వస్తుంది. నీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. లోకేష్ కూడా చెప్తున్నా నేను, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు, హింసకు స్థానం లేదు. బహుశా ఈ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి నువ్వు ఏమైనా సాధిస్తామని చెప్పి అనుకుంటున్నావేమో. ఒకవేళ మహా అంటూ నువ్వు సాధించి, ఒకవేళ ఈ ఉప ఎన్నిక దౌర్జన్యకరమైనటువంటి పద్ధతిలో నువ్వు గెలుచుకున్నా కూడా అది గెలుపు కిందికి రాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దాన్ని పక్కన పెట్టుకొని మీరు ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినా కూడా ప్రజలు దీన్ని హర్షించరు. మీరేమో ఒకటి గెలిచి దీనివల్ల ఏదో చాలా పెద్ద వీరులనే మీరు చెప్పాలనుకుంటారేమో, కానీ దీనివల్ల మీరు రాష్ట్ర ప్రజల దృష్టిలో చరిత్రహీనులవుతారని చెప్పి చెప్పుకుంటూ, పోలీసులకు ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీసింగ్ మా వ్యవస్థలో చూడలే. ఎప్పుడే కానీ 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చూడలే. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నల్లపరెడ్డిపల్లెలో ఉండేటువంటి వ్యక్తుల మీద పెట్టింది, ఈరోజు తీసుకొని పోయి స్టేషన్లో పోయి పెట్టింది పోలీసులు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు కూర్చొని పలానోళ్ళు దాడి చేస్తారంటే ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చి ఇతరులు అని చెప్తే ఆ ఇతరులు వీళ్ళు కూర్చొని చేస్తున్నారు పోలీసులు. మరి మీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ పోయి ఎస్సీ ఎస్టీలను ఎక్కడి నుంచి కొడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీ స్టేషన్లో, మీ పోలీస్ స్టేషన్లో కూర్చొని మీకు బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులు అక్కడెక్కడో నల్గొండవారిపల్లిలో కూర్చొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే అసలు మీరు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డిఐజీ గారు, మీరు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అసహ్యించుకుంటారు. మీరు డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు వ్యవహరించడం లేదు. డిఐజీ గారి కంటే నేను ఎస్పీ గారికి కూడా వినవిస్తున్నా, మీకు అంతో ఇంతో మంచి పేరు ఉంది. మీరు చూస్తూ ఇక్కడ జరిగేటువంటి అరాచకాలన్నింటినీ చూస్తూ ఊరుకోవడం చాలా పొరపాటు. తప్పు చేసే వాళ్ళను మందలించాల్సినటువంటి బాధ్యత, తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాలో పోలీస్ అధికారిగా మీకుంది. కానీ మిమ్మల్ని సైలెంట్గా పక్కన పెట్టించుకొని ఇక్కడ ఈ అధికార పార్టీకి తొత్తులైనటువంటి పై అధికారులు కూర్చొని పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క పవర్ మీరు చూపించండి. రాజ్యాంగబద్ధంగా ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక ఎస్పీగా మీరు ఏదైతే వ్యవహారం చేయాలో మీరు ఇక్కడికి వచ్చి దాన్ని చేపించాలని చెప్పి సహృదయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి
దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాలు వేసుకొని తిరుగుతుంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పరుల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నా మీద దాడి జరిగితే, నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను, అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా మీద ఏమైనా దాడి జరిగితే